హలో గైస్, ఈరోజు మార్కెట్లో మనకి బిగ్ క్రాష్ అనేది చూసాం అనమాట. సో మార్నింగ్ అంతా కొంత పాజిటివ్గా ట్రేడ్ అయిన మార్కెట్స్ డ్రాస్టిక్ ఫాల్ అవ్వడం మనం ఈరోజు మార్కెట్లో చూసాం అనమాట. సో ఈ ఫాల్కి రీజన్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక నార్మల్గానే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంత పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో కొంత వాలటిలిటీ సెషన్ అనేది నడిచింది. బట్ ఆఫ్టర్నూన్ 1 PM తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 21,500 దగ్గర నుంచి మార్కెట్ కంటిన్యూస్గా ఫాల్ అయ్యి సో క్లోజింగ్ దగ్గర 21,100 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక 600 దగ్గర నుంచి 100 ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అనేది నిఫ్టీ ఈరోజు సో పడిందనమాట. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి అలాగే సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అనేది పడిందనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 400-500 పాయింట్స్ అనేది ఫాల్ అయిందనమాట. మెయిన్ రీజన్స్ ఏంటి ఈరోజు మార్కెట్ ఫాల్కి అనేది మనం డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక కంటిన్యూస్గా మార్కెట్ ఏదైతే పెరిగిందో లాస్ట్ రీసెంట్గా మనకి సో డ్రాస్టిక్గా మార్కెట్ అనేది పెరగడం చూసాం అనమాట. ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా పెరిగింది. సో 21,500 లెవెల్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది, కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల సో ఈ ఏదైతే మార్కెట్ ఈరోజు ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ మనం చూస్తే కనుక కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్, పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకి సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో అందువల్ల ఓవరాల్గా మార్కెట్ అనేది కరెక్ట్ అయింది. ఈవెన్ కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా సో పడడం వల్ల మనకి మెయిన్ స్టాక్స్ పడడం వల్ల మార్కెట్లో కరెక్షన్ అనేది వచ్చిందనమాట. అంతేకాకుండా సో కోవిడ్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. J1 ఏదైతే వైరస్ ఉందో సో JN1 వైరస్ ఉందో సో అది మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కేసెస్ ఇంక్రీజ్ అవుతుండడం వల్ల సో ఆల్మోస్ట్ 3 డెత్స్ అనేది మనకి కన్ఫర్మ్ అయ్యాయి. 292 యాక్టివ్ కేసెస్ అనేది సో అవడం వల్ల సో ప్రస్తుతం మనకి సో మార్కెట్లో కరెక్షన్ అనేది జరిగిందనమాట. సో ఇది మేజర్ ఇంపాక్ట్ అంటే కనుక సో అంత మేజర్ ఇంపాక్ట్ కాదు. బట్ మెయిన్ రీజన్ ఏంటి మార్కెట్ పడడానికి అంటే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరగడం. సో అంతేకాకుండా సో మనకి FIs DAs ఏదైతే ఉంటారో సో డిసెంబర్ మంత్లో కొంత వాళ్ళు హాలిడేస్ తీసుకుంటారన్నమాట. సో ఏవైతే వాళ్ళు మంచి ప్రాఫిట్స్ ఉన్నారో దాంట్లో కొన్ని ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అనమాట. ఈ 3 రీజన్స్ వల్ల మెయిన్గా మార్కెట్లో హెవీ ఫాల్ అనేది రావడం జరిగిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఒకవేళ మార్కెట్ ఇంకా పడుతుందా అనేది. సో ఖచ్చితంగా మనకి 21,000 మనకి రేపు టెస్ట్ చేస్తుందన్నమాట. సో 21,000 లెవెల్ ఒకవేళ పడిపోయి సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కూడా మనం 20,000 లెవెల్స్ దాకా కూడా 20,250 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కిందకు వస్తే, లేదు సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ వస్తే కనుక కొంత ప్రాఫిట్ మళ్ళీ కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఈవెన్ మనకి కొన్ని US మార్కెట్స్ ఏదైతే ఫ్యూచర్స్ ట్రేడ్ అయ్యో అవి ఇంకా కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈవెన్ మనకి సో ఆఫ్టర్నూన్ సెషన్లో ఏవైతే యూరోపియన్ మార్కెట్స్ ఉన్నాయో అవి కూడా కొంత ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఇండియన్ మార్కెట్స్లో ఆఫ్టర్నూన్ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మెయిన్ రీజన్స్ కోవిడ్ కేసెస్ వల్ల, అలాగే మనకి ఏదైతే మార్కెట్లో సో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల సో మనకి మార్కెట్ అనేది పడడం జరిగిందనమాట. దీనివల్ల మనకు వెంటనే భయపడిపోయి మన పోర్ట్ఫోలియోస్లో ఎగ్జిట్ అయిపోవడం అదంతా చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు కనుక సో ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండి ఆ స్టాక్స్ 200%, 300% ప్రాఫిట్స్లో ఉంటే కనుక సో మీరు వెరీ లాంగ్ టర్మ్ వ్యూ కాకుండా 1 to 2 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రమే బుక్ చేసుకోండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక మోర్ దెన్ 5 years వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. లేదు రీసెంట్ టైమ్స్లో మీరు కనుక షార్ట్ టర్మ్ కానీ ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుండి ఈవెన్ స్లైట్ ప్రాఫిట్స్లో ఉన్నా సరే బెటర్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఆఫ్టర్ మార్కెట్ రివర్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో పడుతున్న మార్కెట్లో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయకండి. సో ఇంకా పడే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందువల్ల మీడియం స్మాల్ క్యాప్స్ మెయిన్గా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక మంచి ప్రాఫిట్స్లో ఉంటే కనుక కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మీరు మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లైక్ HDFC బ్యాంక్ కానివ్వండి, సో SBI కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ అనేది చేయండి మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే కనుక. సో ఈ విధంగా మనకి మార్కెట్స్ పడడానికి ఇవన్నమాట రీజన్స్. అలాగే మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మంచి స్టాక్స్ ఇంకొంత మార్కెట్ ఏమైనా ఫాల్ అయితే కనుక మనం మంచి స్టాక్స్ మీద వీడియోస్ అనేది చేద్దాం. ఒకవేళ ఇంకా ఒక 500 పాయింట్స్ అలా ఏదైనా నిఫ్టీ పడితే కనుక ఇంకా బెటర్ లెవెల్స్కి మనకి మంచి స్టాక్స్ రావడం జరుగుతుంది. అప్పుడు మనం మంచి స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ట్రేడ్ చేసాం. మా ఆఫ్టర్నూన్ టైంలో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ నేను స్మాల్ లాట్ సైజ్ తీసుకున్నాను.
తీసుకున్నా, స్మాల్ ప్రాఫిట్స్ అది తీసుకున్నా అనమాట. సో ఐఆర్ఈడిఏలో కొంత క్వాంటిటీ ఇంక్రీస్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అదంతా కూడా కొంత ఐఆర్ఈడిఏలో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వ్యూ సోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి ఇది షార్ట్ టర్మ్ కాదు, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూకి. ఈవెన్ నేను మళ్ళీ 60, 65, 70 రీజన్స్కి వస్తే కనుక మళ్ళీ యావరేజ్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఇది చూసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.